హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వినీష్ ఆఫీషియల్. సో, ఈరోజు వీడియో అంటే చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. అంటే ప్రెగ్నెన్సీ దానివల్ల నాకు పాప పుట్టింది కాబట్టి, ఇప్పుడు నా పాపకి 2 మంత్స్. సో, 2 మంత్స్ తర్వాత మాకు చూడ్డానికొస్తారు గదా! మా రిలేటివ్‌లో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు నా కూతురికి డ్రెస్ తీసుకొచ్చారు. అంటే స్టిచింగ్ కుట్టిపిచ్చి వాళ్ళ దగ్గర మిషన్ ఉందన్నమాట. వాళ్ళు బ్లౌజెస్ అన్నీ కుడతారు. సో, ఎంత క్యూట్‌గుందంటే సో, మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. పట్టు లంగా అన్నమాట ఇది. చూడండి. జాకెట్టు ఎంత బావుంది. చిన్న పిల్లలది భలే క్యూట్‌గుంటాయి డ్రెస్సులు. అమ్మాయి పుడితే మంచి మంచి డ్రెస్ డిజైన్స్ అదే అబ్బాయి పుడితే ఏం చేయలేము. ఇదిగోండి చూడండి. దీనికి మంచిగా లేస్ పెట్టించి చేశారు వాళ్ళు. ఇదిగోండి. నాకైతే చాలా నచ్చింది. వేసినప్పుడు మాత్రం అసలు మామూలుగా లేదు లుక్. ఎంతైనా చిన్న పిల్లల డ్రెస్ చాలా క్యూట్‌గా ఉంటాయి గదా! ఇదిగోండి చూడండి. చిన్న మంచిగుంది. చూడండి ఇగో. ఈ చుట్టూరా లేస్ పెట్టింది ఆంటీ. ఇదిగోండి చూడండి. ఈ కలర్ నాకు నచ్చింది కలర్ కాంబినేషను. బ్యాక్ సైడ్ హుక్స్. ఇదిగోండి. ఫ్రంట్ ఇలా వచ్చేసి నెక్ ఇది. అండ్ లంగా వచ్చేసి ఇలా ఉంది. క్లాత్ ఈ క్లాత్ బావుంది. డిజైన్ వైస్‌గా గూడా బావుంది. చాలా అంటే చాలా నాకు నచ్చింది. ఇట్లా గేరా వచ్చింది. ఇదిగోండి చూడండి మంచిగా. ఇదిగోండి. చిన్న పిల్లలది భలే ఉంటుంది కదా! డ్రెసెస్ ఏవైనా సరే. ఇది ఇంకా ఇక్కడ డోరీ ఉంది. సైడ్‌కి డోరీ వచ్చింది. ఇదిగోండి బ్యాక్స్‌కి ఇలా ఉంది. డ్రెస్ ఇది మాత్రం చాలా చాలా బావుంది. వేసినప్పుడైతే అసలు మామూలుగా లేదు లుక్. ఎందుకంటే చిన్న పిల్లలది ఆల్మోస్ట్ అన్ని డ్రెసెస్ బావుంటాయి వేసినప్పుడు గానీ. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కుకింగ్ ఇట్లా వ్లాగ్స్ ఇంకేమన్నా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇది డ్రెస్ ఇది వచ్చింది. ఇంకా కొన్ని డ్రెసెస్ ఉన్నాయి. దానికి ఇంకా వేరే వీడియోస్ చేయాలి. ఇదిగోండి చూడండి. సో, మీలో ఎంతమందికి ఇలా కుట్టిపిస్తే ఎంతమందికి నచ్చుతుందో చెప్పండి. మీలో చాలామందికి పిల్లలకి ఆల్మోస్ట్ కుట్టే ఉంటారు కదా! అంటే తీసుకొని స్టిచ్ చేపిచ్చి క్లాత్ తీసుకొని మెటీరియల్ తీసుకొని ఇట్లా మీరు స్టిచ్ చేపించుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రెడిషనల్ కూడా ఉండాలి కదా! అంత ఇది కాకుండా స్టైలిష్‌గా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ట్రెడిషనల్ ఏస్తే కూడా లుక్కు చాలా బావుంటుంది. అండ్ ఈ జనరేషన్‌లో అయితే పిల్లలకి డ్రెసెస్ అసలు ఒక్కటి గాదు ఎన్నో డిజైన్స్‌లో ఉన్నాయి. మదర్ డాటర్ డ్రెసెస్ కానివ్వండి. అది ఇంకా ఫర్దర్ వీడియోలో చేస్తాను నేను. అండ్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.